హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. పరోటా. ఈ పరోటా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ డిష్ అండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు ఈ పరోటా. ఒకసారి ట్రై చేయండి. ముందుగా మైదా పిండి తీసుకోవాలి. అరకేజీ మైదా పిండి, 1 స్పూన్ పంచదార, 2 స్పూన్ల బొంబాయి రవ్వ, చిటికెడు సాల్ట్ వేసి వాటర్ వేసి ఎక్కువసేపు మర్దన చేస్తూ కలుపుకోవాలండి. ఎప్పుడైనా పరోటా చేసేటప్పుడు మన పిండి ఎక్కువసేపు కలుపుకోవాలన్నమాట. నేను ఇప్పుడు 5 నిమిషాలు కలిపానండి. ఇప్పుడు 2 స్పూన్ల ఆయిల్ వేసి మళ్ళీ నెక్స్ట్ ఎక్కువగా కలుపుకోవాలన్నమాట. ఆయిల్ ఎక్కువగా పడుతుందండి. ఎందుకంటే పరోటా అనేది సాఫ్ట్‌గా రావాలంటే ఆయిల్ ఎక్కువగా పడుతుంది. నెయ్యి వేసుకోవచ్చు, ఆయిల్ వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇప్పుడు నేను 10 నిమిషాలు పిండి అనేది బాగా మర్దన చేశాను. ఇప్పుడు ఆయిల్ కూడా కొద్దిగా వేసేసి మూత పెట్టి అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరగంట తర్వాత చూడండి, పిండి చక్కగా నానింది కదా, ఇంత సాఫ్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు బాల్స్లా చేసుకొని పరోటాలకి మనకి ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోవాలి. నేను తీసుకున్న పిండికి 10 పరోటాలు అన్నీ వచ్చాయండి. ఇప్పుడు కొద్దిగా పిండి జల్లుకొని ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి బాగా నానుంటుంది కాబట్టి మనం ఎలా చేస్తే అలా వస్తుందండి పరోటా. చూడండి, మనకి టేబుల్ అనేది మనకి పరోటా కనిపిస్తుంది కదా, అంత పలుచగా ఉండాలి. ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకొని మైదా పిండి జల్లుకోవాలి. నెయ్యి కానీ నూనె కానీ అది మన ఇష్టం అండి. ఇప్పుడు చాకుతో పలుచగా లేయర్లా కట్ చేసుకోవాలి. ఎంత పలుచగా కట్ చేస్తే అంత బాగా వస్తాయండి పరోటాలు. ఇప్పుడు కట్ చేసిన తర్వాత దగ్గరగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. మొత్తం అంతా దగ్గరికి వచ్చేలా తీసుకోవాలి. ముక్కలు అయిపోయినా పర్వాలేదండి, పరోటా లేయర్లు అనేవి కరెక్ట్గా వస్తాయన్నమాట. ఏం కాదు, అంటుకున్నాను. ఇప్పుడు అంతా దగ్గర తీసుకొని పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసిన తర్వాత నేను 4 చేసి పెట్టేశాను. అన్నీ ఇలా చేసేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు చూసారు ఎంత సాఫ్ట్గా ఉందో. మరీ ఎక్కువగా ప్రెస్ చేయకుండా నెమ్మదిగా పాముకోవాలన్నమాట. ఎక్కువ ప్రెస్ చేసేస్తే మనకి లేయర్లు అనేవి బయటికి తెలియవండి. అందువల్ల సరే నెమ్మదిగా నేను ప్రెస్ చేస్తున్నాను. ఇలా ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా చిన్న సైజు కావాలంటే బాల్స్లు చిన్నవి చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పెనం వేడిగా ఉన్నప్పుడే పరోటా వేసుకోవాలండి. ఎప్పుడైనా పెనం వేడక్కకుండా వేసేస్తే అట్లాగా వచ్చేసి గట్టిగా అయిపోతాయి. అందువల్ల ఇలా పెనం వేడిగా ఉన్నప్పుడు 2 వైపులు చక్కగా కాలనివ్వాలి. మనకు లేయర్లు అనేవి బయటికి కనిపిస్తాయండి కాలినప్పుడే. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మెత్తగా ఉంటాయి అన్నమాట. ఇటు తిరిగి వేస్తే మంచిగా కాలనివ్వాలి. ఇలా కాలిన తర్వాత నేను 2 పరోటాలు అనేవి చేస్తున్నానండి. చేసి 2 ఇలా దగ్గరగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల లేయర్లు చక్కగా విచ్చుకుంటాయి. చూసారా, పరోటా కూడా సాఫ్ట్గా వచ్చింది. అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.